రామ్సే మెక్డొనాల్డ్ ప్రధానమంత్రి ఆయనతో మాట్లాడాలన్నా చాలా మంది భయపడుతున్నారు. ఇండియా నుంచి చాలా మంది వేరు, తర్వాత ఇక్కడ సంస్థానికులు వేరు, చాలా మంది వచ్చారు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే లేచి నిలబడి ధైర్యంగా ఎస్ మిస్టర్ మెక్డొనాల్డ్, ఈ దేశంలో 200 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నావు. ఇక్కడ బడుగు బలైన వర్గాలు ఎస్సీలు బీసీలు అనే వాళ్ళు చాలా మంది 80% వీళ్ళకి మీరు ఏం చేయగలిగారు? వీళ్ళ శ్రమతోనే మీరు సంపాదించుకున్నారు. వీళ్ళ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారు? వీళ్ళకి చదువు ఎందుకు లేదు? వీళ్ళకి విజ్ఞానం ఎందుకు లేదు? ఈ రోజు నీకు పరిపాలించే అధికారం లేదు, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం అని చెప్పి అప్పుడే ప్రపంచ వేదిక మీద దేశభక్తిని చాటుకున్న దేశభక్తుడు బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగం ఒకటే కాదు. అంటే మీరు చెప్తున్నారు అంటే బ్రిటిషర్స్ తోటి అంత ముఖాముఖి అంత స్పష్టంగా మాట్లాడి మీరు చెప్తున్నారు. అవును. కానీ చాలా మంది ఇప్పుడు కొంతమంది బీజేపీ నాయకులు కానీ కొంతమంది హిందూ అనే ట్యాక్స్ పెట్టుకొని కొంతమంది ఏం చెప్తారంటే బాబాసాహెబ్ ఈ దేశానికి స్వాతంత్రం వ్యతిరేకించిండు, బ్రిటిషర్స్ కోవర్టు అని అంటారు. మీరు ఒప్పుకుంటారు ఏమాట? నో, అస్సలు బ్రిటిష్ కోవర్టు అనుకున్నట్టయితే ఆయన